నా పేరు గోపాల్. ఎక్కడి నుంచి? టెక్ల సోమారం ఏం చేస్తుంటారు? పుణ్యాలు చేస్తాం. పూర్ణాలు చేసుకుంటారు. ఎట్లున్న పథకాలు వస్తున్నాయా రేవంత్ రెడ్డి పాలన? ఏమి లేదు సార్, ఒకటి ఒకటి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆయన చెప్పిన 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంవత్సరం అయిపోతుంది, ఏది లేదు. 6 గ్యారంటీ ఏంది? 426 గ్యారంటీలు చెప్పిండు. ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసినది ఒకటే ఒకటి. ఆయన కరెంట్ అన్నాడు, అందరికి కూడా అది రాలేదు. కొంతమందికి మాకు రాలే మొత్తుకుంటారు. మళ్ళీ ఒకటి ఇది గ్యాస్ అంటుండు, అది పడుతున్నాయా పడతలేవా, మాకు వల్లే అది కూడా అంటున్నారు. అది మోసమే ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు బంధు ఇంతవరకు వెయ్యలేదు, అది రైతులను మోసం చేసినట్టు. మళ్ళీ ఒకటి ఇది కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది లేదు. పింఛన్లు 4,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఒక్కొక్కరు భర్తలు కోల్పోయి 3-4 ఏళ్ళు అవుతుంది, ఈయన వచ్చి కూడా రాగానే ఇస్తా అన్నాడు, అది లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు రాగానే 3 నెలల 90 రోజులలో అన్ని కంప్లీట్ చేస్తా అన్నాడు, ఇంతవరకు ఇండ్లు లేవు, అది ఒకటి లేదు. ఇప్పుడు మళ్ళా రుణమాఫీ అందరికి గానే కాలే, ఏదో కొంతమందికి చేసిండు, చాలా వరకు అది ఉన్నది, అట్టనే ఉన్నది, అది మిగిలిపోయింది, అది ఒకటి ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు కూలీలకు 12,000 వేస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు. 500 బోనస్ ఇస్తున్నామని అంటారు, కానీ అది కూడా సరిగ్గా ఏది లేనట్టు, ఏమీ లేదు. ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు, ప్రజాపాలన లేదు. ప్రజాపాలన అంటే తీసుకపోతే వాడ పెడతావు, శతకొండలు వేస్తున్నావు, ఎవరికి సాయం చేస్తున్నావు. మళ్ళీ ఒకటి రాగానే ఇది ధరణి తీసే తొంగలో దొక్కుతున్నావు. ఇంతవరకు చాలా మందికి ఆ ధరణి వల్ల పోయింది, ఆగం అయిపోయింది. ఇంతవరకు భూములు వాళ్ళ పేరు మీద లేకుండా అయిపోయినాయి, ఆన్లైన్లో లేకుంటే ఎంతోమంది మొత్తుకుంటున్నారు, అది ఆగం అయిపోయింది. అది ఇంతవరకు దాన్ని తెరచలేదు. ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అంటుండు. మళ్ళీ ఒకటి ఈ ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు, ఏది లేదు సార్. ఆయన చేసి ఫ్రీ బస్సు పెట్టి కూడా ఆటోలలో ఆగం చేస్తుండే, ఒక్కొక్కరు పాపం మొత్తుకుంటున్నారు ఆటో డ్రైవర్లు కూడా. వాళ్ళకి ఏది లేదు, ఆయన చేసింది ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఏ మార్పు, గియే మార్పు, అది ఏది కాలేదు, ఏం లేదు, అదొక మార్పు. ఆ సంబరాలు వాళ్ళు ఎవరికి సంబరం అయిందని సంబరం చేసుకుంటున్నావు నువ్వు? పింఛన్ వాళ్ళకు సంబరం పడుతుర్రా, ఇండ్లు రాని వాళ్ళు సంబరపడుతుర్రా, దళితుల బంధు దళితుల నోట్ల మట్టి కొట్టినవి. అలా ఆయన 10 లక్షలు ఇస్తా అన్నాడు, నేను 12 లక్షలు ఇస్తా అన్నావు, 12 లక్షలు ఇస్తా అన్నావు, ఇంతవరకు లేకుంటే ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేస్తా అన్నావు, అది లేదు, ఇది లేదు. ఇలా ఎస్సీలలో నోట్ల మట్టి కొట్టినావు, ఇలా ఎస్సీలల్లో వాళ్ళకి ఇంతవరకు ఏది లేదు. దళితులకు చాలా అన్యాయం చేసిండు, ఇప్పటికీ చాలా. మళ్ళీ ఒకటి రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అన్నావు, ఇప్పటిదాకా అది వచ్చింది, ఇప్పటిదాకా వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది, కోర్టు తీర్పిచ్చి అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? రోజులో రాగానే వాళ్ళ మాటలు పట్టుకుంటున్నావు, వాళ్ళను ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు, ముఖ్యంగా ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు. అదైతే ఏమో మరి అది ఇంతవరకు. ఇప్పుడు ఎక్కువ శాతం సార్ ఎస్సీలలోనే ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంత బీసీలు ఉన్నారు, అందరు జనరల్ ఉన్నారు కొంతమందికి. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఇండ్లు ఇవ్వకపోతుంది, అది ఏంది? వాళ్ళు ఎదురు చూసుకుంటే ఒక్కొక్కరు పరిశాన్ ఉన్నారు. కనీసం పింఛన్లు భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి కూడా కనీసం ఇంతవరకు 3 నెలలుగా ఇప్పటిదాకా మొత్తుకుంటున్నారు, వాళ్ళకి లేవు. ఏది కరెక్ట్ లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఎన్నికల ముందు అన్ని చెప్పారు, అన్ని చెప్పిండు, ఇంతవరకు ఏది లేదు. ఒక్క హామీ పిరవేనే ఇలా రాగానే చెప్పిన దాకా ఏ దాకానో పోతున్నావు, ఏ దాకాలో చూపిస్తున్నావు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు. ఆ ఉత్సవాలు ఏంది? ఎవరికి ఉత్సవాలు అని ఎవరు చేస్తున్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పు. రైతులు సంతోషంగా ఉన్నారా? లేకుంటే ఇల్లు లేని వాళ్ళు సంతోషపడతారా? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? పెన్షన్ రాని వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లకు 12,000 అన్నావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? గురుకుల విద్యార్థులకు అదన్నావు, ఏది ఉన్నది? ఏదో అమెరికా వీసా తెప్పిస్తా, నేను 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తున్నా, అది
రిపోర్ట్ మస్తు అన్ని తీర్లో చెప్పినావు. కాదు ఫుడ్ పాయిజన్ అవుతుంది కానీ పిల్లలు చచ్చిపోతారు. అదొకటి కరెక్ట్ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి ఎంతమంది పిల్లలు చనిపోయారు పేపర్లు వస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. అవును. వాళ్ళకి ఇంతవరకు ఒక్కరికైనా నువ్వు పోయి వాళ్ళ గ్యారంటీ మంచి కుడ్డు పెట్టించే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వము. ఇవాళ సంబరాలు ఏమిటికి సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు? ఎవరిని సంబరాలు, ఎవరికి సంతోషంగా ఉన్నారని సంబరాలు చేసుకుంటున్నావు? అది ఏదీ లేదు. తెలంగాణ ప్రజలు నేర్పించి సంబరాలు చేసుకుంటాడు. అది అయిపోయింది ఇప్పుడు. అదే ఏడిపే సంబరం అయిపోతుంది నాకు. తెలంగాణ ప్రజలు ఏడిపే ఏడిపే ఈయనకు సంబరం అయిపోతుంది. ఏది ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు పాపం, వాళ్ళ పరిస్థితికి రేపు రేపు ఏమవుతుంది? నువ్వు చేసే మోసానికి వాళ్ళు బలవుతున్నారు, కావాల్సి వస్తుంది. ఏమంటావు? రేవంత్ రెడ్డి వల్ల ఎమ్మెల్యేలు బలవుతున్నారు. అవుతారు. మరి ఇప్పుడు ఊర్లలో ఆయన ఎన్నో ఉంటాడు, నువ్వు సెంటర్లు ఆడ కూకుంటే ఇలా వచ్చే ఎమ్మెల్యేలను అడుగుతారు కదా, ఎంపీలను అడుగుతారు కదా. ఇది వాళ్ళని ఇబ్బందిలో పెట్టినట్టే కదా నువ్వు హామీ ఇచ్చి. ఏది ఒక్క హామీ అన్న నెరవేరలేదు ఇప్పటిదాకా. మరి ఎందుకు ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటలేడా రేవంత్ రెడ్డి? ఎందుకు అట్లా? ఇక ఆయన ఏమంటే చూడు, అలా కేసీఆర్ను ఆయన కాదు ఒక్కటే, కేసీఆర్ని తిట్టుడు ఒకటి తప్ప ఆయన చేసే పని ఏం లేదు. అంతేనా? ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ను ఆయన కంపల్సరీ ఆచేయాలి. ఆయన ఆచేయండి నేను నిద్రపడ్డాడు. కేసీఆర్ ఆచేయకపోతే రేవంత్ రెడ్డి నిద్రపడ్డాడు. ఎప్పుడు తిట్టుడు. ఇక ఒక ఆయన అన్నాడు, వెంకయ్య నాయుడు పాపం మొన్న ఎన్నో మీటింగ్లో పెడితే అట్లా మాట్లాడుకోవద్దు అన్నాడు. కనీసం మళ్ళీ చూసి మళ్ళీ ఒకటి ఈయన కూడా ఆయన ఎవరు జైపాల్ రెడ్డి ఎంత మంచిగా ఆయన మాట్లాడుతుంటా కూడా తిరిగి ముంగడికి వెళ్ళి వెళ్ళబుద్ధి కాకపోయాడు. ఆయన చూసాను నేర్చుకో, ఆ మాటలు బంద్ చేసేయి, పని చేయి, ఇస్తాను అన్నీ ఇచ్చేసేయి. అది ఉండాలి. ఒకటి ఏది హామీ సరిగ్గా లేదు, ఇబ్బంది పెడుతున్నావు జనాలను. సంవత్సరం దాటుతుంది, సంవత్సరం ఏం చేసినవాను నువ్వు ఉత్సవాలు చేసుకుంటావు. అది పద్ధతి కాదు కదా.